ఆయన యుద్ధం చేస్తుంటే వింటినారి లాగుతున్నాడు, అందం. ఆయన అడవిలో నడుస్తున్నాడు, అందం. ఆయన కిరీటం పెట్టుకున్నాడు, అందం. ఆయన పాదపీఠం మీద పాదం పెట్టాడు, అందం. ఆయన జిల్లేడు పాలు పోసుకుని జటాజూటం కట్టుకున్నాడు, అందం. ఆయన ఏమీ లేదు, నారచీర కట్టుకుని కోదండం పట్టుకున్నాడు, అందం. ఆయనకి కోపం వచ్చి కన్నులు ఎర్రబారాయి, అందం. ఆయన బాలరాముడిగా పిలక పెట్టుకుని వెడుతున్నాడు, అందం. సీతమ్మతో మాట్లాడుతున్నాడు, అందం. నిద్రపోతున్నాడు, అందం. అసలు ఏది చూసినా అందం. ఎప్పుడు నువ్వు చూసినా అలాగే చూడాలనిపించేటట్టుగా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? కశ్చీక ప్రియదర్శన. ఏమన్నా ఆయన నిద్రపోతుంటే ఎంత బాగుంటాడండి అంటారా? ఏమన్నా ఆయన నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటుంటే చూడాలంటే ఆయన అందం ఎవరికైనా ఉందా? ఆయన యుద్ధం చేస్తుంటే చూడాలంటే అందం ఎవరికైనా ఉంటుందా? ఎంతటి అందగాడు ఆయన! పుంసామోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఆడవాళ్లు మోహించడం కాదు, పురుషులు మోహించారు ఆయన్ని, అంతటి అందగాడు. కొన్ని కోట్ల మంది కంఠాలు కోసేశాడంతే రామావతారంలో, నెత్తుటిని ఏర్లు పారించాడు, అయినా అందం. ఈ భుజాలు అందం, గడ్డం అందం, చెక్కిళ్ళు అందం, ఆ ఆజానుబాహు వరవింద దళాయతాక్షం, ఆ కళ్ళందం, ఆ కనుబొమలందం, ఆ ముక్కందం, ఆ మూచందం, ఆ గడ్డం అందం, ఆ కంఠం అందం, అన్నీ అందం. అందమే రాముడు, రాముడే అందం, రాముడే అభిరాముడు.